హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిందూ క్రేజీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా చిన్నోడికి అయితే ఈరోజు అన్నప్రాశన చేయబోతున్నాం. ఇది సెకండ్ టైం. అంటే ఆల్రెడీ మేమైతే 6 months 6 daysకి అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చర్చిలో చేసేసాము. కాకపోతే ఆ రోజు మేము ఇవి అన్నీ పట్టిస్తారు కదా, గోల్డ్ ఇవన్నీ, అవైతే మేము పట్టియలేదు. ఎందుకంటే అమ్మ అయితే పెద్దోడిది కూడా ఇక్కడ అవ్వలేదు కదా. నెక్స్ట్ మీరు చేస్తా అంటే చేయించేయండి, లేకపోతే నేను ఇక్కడ చేయించుకుంటా, నా దగ్గరగా నేను చూస్తూ అని అన్నదనమాట. సరేలే, ఇంక అక్కడ కూడా చేయించలేదు. ఇంక అందుకని చెప్పి ఇక్కడైతే 7th monthలో అయితే కావాల్సినవన్నీ అయితే అమ్మ తెప్పించింది. అమ్మ అయితే తెప్పిస్తే ఇక్కడ మొత్తం సెట్ చేస్తున్నాను. అమ్మకైతే ఎంతో ఫోర్స్ చేసి రెడీ అవ్వు హాఫ్ సారీ కట్టుకుని ప్లీజ్ అని బతిమాలితే లాస్ట్కి అయితే రెడీ అయిందనమాట. సేమ్ సిస్టర్స్ లానే ఉన్నాము. అసలు బయటకు కూడా పోలేదు. తప్పేముంది, ఇదేమి తప్పు కాదు కదా, కట్టుకోవడం మేమే తిట్టాము. అప్పుడు కట్టుకుందనమాట. ఇంకా గోల్డ్ బుక్కు పెన్ను ఇవన్నీ అయితే పట్టుకున్నాము. మామూలు టైంలో ఊరికే ఎగిరేవాడు. ఈరోజు మాకు కిన్ని తిప్పలు పెట్టించారు, మీరే చూడండి. ఓన్ వాయిసే ఉంచేస్తున్నాను, చాలా బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. మాకు మంచి మెమొరీ అండి. మా పెద్దోడు వేసుకున్న డ్రెస్సు వాడు 9th monthలోదనమాట. నేను అనవసరంగా తీసాను, చిన్నోడికి సరిపోతుందేమో అని. వీడైతే ఇంకా డ్రెస్సు పట్టట్లేదు, వేసేవారికి అయితే ఒప్పుకోవట్లేదు. పైన ఆ డ్రెస్తో ఉన్నాడు కొంచెం వరకు. ఇంకా నేనే తీసేసాను తిట్టి, అస్సలు బాగోట్లేదని చెప్పి. ఇంక ఇవన్నీ అయితే సెట్ చేస్తున్నాను. మా అమ్మకి అదేందో ఈ పిల్లలంటే చాలా పిచ్చకపోతుంది. అంటే ఇద్దరు ఆడపిల్లలు అవ్వడం వల్ల ఇంకా ఎక్కువైపోయింది, ఇంటికి మగవాడు పుట్టాడు అని చెప్పి. అంతే ఉంటుందిలే. కానీ మా చిన్నోడికి అయితే ప్రెజెంట్ 7th month అనమాట. ఈ మంత్లో అయితే ఇది చేపిస్తున్నాము. డే కూడా మంచి రోజే. మేము మంచి రోజే అని చెప్తే ఇంక ఈరోజు ఫిక్స్ అయిపోయి ఇంకా మంచి టైంలోనే చేపిస్తున్నాము. ఏం పట్టుకున్నాడో ఏంటో చూసేయండి. ఇంతకు మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేసి ఫాలో చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అబ్బా, లైక్ చేసి ఫాలో చేసేయండి. వీలుంటే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి. ఈ వీడియోలో అయితే మా ఓన్ వాయిసే ఉంటుంది. ఇంకా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాము. వాడు ఏం పట్టుకున్నాడు, మమ్మల్ని ఎన్ని ముప్పు తిప్పులు పెట్టించాడో కూడా చూసేయండి, భలే అనిపిస్తుంది. నేను పెట్టిన ఐటమ్స్ అయితే ఇవే అనమాట. అన్నీ ఇంట్లో ఉన్న వాటినే పట్టుకున్నాను. ఏమున్నా లేకపోయినా నాకు శివయ్య అయితే ఉండాలి. శివయ్య ఫోటో ఎదురుగా పెట్టి ఇవన్నీ అయితే పెట్టిన. ఇంక ఈరోజు డే కూడా శివయ్య డే అనమాట. ఇవన్నిట్లో ఏం పట్టుకుంటాడో చూద్దాం. తమ్ముడు ఏర్పడుతుంది. ఓకే అటెండు మామ దగ్గర నిజంగా చెప్పాలంటే వీడు ఏ వస్తువు పెట్టినా క్విక్గా తీసుకునేవాడు. ఇంక మేము అందుకే ఫిక్స్ అయ్యి ఇంక చేపించేద్దామని అయితే అనుకొని ఈరోజు మంచి రోజు, టైం కూడా మంచిది టైంలో అని చెప్పి మేము అన్నీ ప్రిపేర్ చేసి చేపించాము. ఈరోజు వీడు అస్సలు పట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆ ముందు రోజు నైట్ కూడా అన్నీ అంటే మామూలుగా జస్ట్ ఏవైనా టాయ్స్ పెడితే వాడు బాగా ఎటు ఉంటే అట్టే తీసుకోవడానికి ట్రై చేసేవాడు. ఈరోజు మాత్రం చాలా ఆట ఆడించేశారు. ఇందులోనైతే మా ఇంటి దగ్గర అక్క వీడిది బాండింగ్ తెలుస్తుంది. అసలు వాడంటే చాలా పిచ్చి. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనమాట, 8th month. ఇలాంటి బుజ్జి బాబే పుడతారని అయితే నేను అనుకుంటున్నాను. బంగారం చిచ్చి దాదా ఓయ్ పిల్లి ఇట్రా రిత్విక్ ఇట్రా వచ్చి 2 నిమిషాలు వచ్చాయి, అయిపోద్ది. దాదా డాడీ ఏ బంగారం దా డాడీ రే
వాడుకోవు ఇట్రా వచ్చి వెనక్కి వెళ్ళకు ముందుకొచ్చి బాయ్ బాయ్ వెళ్ళిపోతాను అయితే ఏ డాడీ దా 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 ఫస్ట్ రివ్యూ చేసుకోవడం ఇటు చూసినావా నాకు ఏటి పీకింది అన్నట్టు రాడు అది చూడ అది ఎలా చూస్తాను డాడీ దా 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 వచ్చి రారా దగ్గరలో వచ్చి కొడుకుపోద్దు ఉండి వస్తాను ముగ్గు పెట్టినాడమ్మోయా ఇంకా తిండి అది తినే ఇంకా ఇంకోటి అది వదిలే పెన్సిల్ వదిలే ఇంకొంచెం వెనక్కి పెడితే అప్పుడు మళ్ళీ ఏ వస్తు దగ్గరకు వస్తుంది థర్డ్ ఐటమ్ ఏం పట్టుకుంటాడో చూడండి వీడి స్టైల్లో. బంగారం ఉందా నోరుతోనే పట్టేస్తాడు చెయ్యి ఉపయోగించుడు ఫైనల్లీ వీడైతే 3 సార్లు పట్టేసుకున్నాడు. ఫస్ట్ వచ్చేసి బుక్, పెన్సిల్, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ అనమాట, థర్డ్ వచ్చేసి బంగారం. లాస్ట్కి అయితే ఫైనల్లీ ఇంత టైం అయితే పట్టింది. ఇంకా వీడియో అయితే చిన్నదే పెట్టాను, తక్కువ టైంలో మీకు బోర్ కొట్టకుండా అయిపోవాలని. ఇంతకీ మీ పిల్లలు ఏమేమి పట్టుకున్నారో కామెంట్ చేసేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.